10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏ మినిస్టర్ దళిత మినిస్టర్ ఇయలే, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఉప మంత్రిని తీసేసినారు. తీసిన తర్వాత కూడా ఎవరి గురించి ఎవడు మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం చేంజ్ చేస్తున్నారు. ఆ కేసీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు, కేటీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు. సిగ్గునెల బతుకులు మాట్లాడడానికి అంబేద్కర్ రాజ్యాంగం మార్చాలని చెప్పి ఎంతో కష్టపడి ఆ పార్టీలు ఈ పార్టీలు ఆ స్టేట్ ఈ స్టార్ట్ మొత్తం తిరగాలి, ఖచ్చితంగా మార్చాలని చెప్పి కంకం కట్టుకున్నది ఆ బీజేపీ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అడగాలి క్వశ్చన్ మమ్మల్ని అడుగుతారు ఏందన్నా. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న వేడుకలు మీరు చూడండి, అంబేద్కర్ ఎట్లా గ్రాండ్ గా జన్మదినం చేస్తున్నామో మా సీఎం రేవంత్ రెడ్డి ఎంత దగ్గర నుంచి చేస్తున్నారో మీకే తెలుస్తుంది. ఏమంటారు మరి ప్రతిపక్షాలు విమర్శించండి, ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఏదో చెప్పాలి కాబట్టి ఏదో అంటూ ఉంటారు. 100% రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఉంది మాకే, మా పార్టీకే. బీజేపీ పార్టీ నాయకుడు ఒక హోమ్ మినిస్టర్, ఒక పార్టీ సంబంధించిన బీజేపీ నాయకుడు వచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పన్నప్పుడు అంబేద్కర్ గురించి వచ్చి క్షమాపణ చెప్పకుండా మొన్న వర్క్ బోర్డు జరుగుతున్నప్పుడు అంబేద్కర్ ముందు కూర్చొని ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని వెళ్ళిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో కడిగి అంబేద్కర్ చుట్టుపట్టాడని చెప్పి మాట్లాడుతున్న సన్నాసులు ముందు బీజేపీ నాయకులు అంబేద్కర్కి మా దళిత సోదరులందరికీ క్షమాపణ చెప్పాలి. మా దళిత సోదరులు ఏం చేశారు తప్పని బీజేపీ పార్టీ ఓటడం తప్ప, బీజేపీ పార్టీని రూలింగ్ లో మా దళిత సోదరులు అందరికీ రాజ్యాంగం మార్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారా? కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మాత్రం దళితుల్ని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఎంతో కష్టపడుతుంది. పాపం వాళ్ళకి అనుకుంటున్నారు, మేము చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ 100% అది కానీయం కాదు కూడా. అన్న ఇదే అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరి బలోపేతం చేసి ఒకరి మీద అంబేద్కర్ గారిని ఓడించినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది. నేను నుంచున్న ఆపోజిట్ ఖచ్చితంగా నుంచొని నా మీద గెలవాలి అని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఫాలో అయిపోయినాం. దాంట్లో తప్పేంది? ఇప్పుడు నుంచున్నా చెప్పి నుంచోకూడదా? ఆయన రాజ్యాంగం ప్రకారమే మేము పోతున్నాం. అని ఇప్పుడు ఈ రోజు యువత అంతా కూడా చైతన్యంతో ఆయన మార్గంలో వెళ్తున్నారంట. 100% అన్న. మీడియా ఉంది కూడా, మీరు కూడా వచ్చినారంటే ఆయన రాజ్యాంగం ప్రకారంగా మీరు వచ్చింది. ఆయన రాశారు కదా, మీడియా కింద స్పేస్ ఉంది. ఆయన రాస్తే నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఆయన రాయిస్తేనే కదా రోడ్ల మీద వెహికల్ తిరుగుతున్నాయి. ఆయన రాయడం వల్లే కదా ఇట్లున్నాము అందరము. కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ చేసిన తప్పేం లేదు. అంత మంచి చేసినటువంటి వ్యక్తి విగ్రహాలు కేవలం దళిత వాడలని నేను చూస్తాను. నేనంట దీనికి అగ్రి చేస్తారా? కేవలం దళిత వాడలకు మాత్రమే ఈ యొక్క నినాదాలు కానీ విగ్రహాలు కానీ ప్రతి ఊరిని అంబేద్కర్ గారి విగ్రహం ఉందంటారా? 100% ఉంటుంది. ఒక ఊర్లో ఒక మండలంలో అంబేద్కర్ బొమ్మ లేని మండలం మీరు చూపియండి. సవాల్ ఇస్తున్నాం మీకు, మీ ఆపోజిట్ పర్సన్ మేము చూపిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం లేనిది దళిత వాడలు కాదు, ఎక్కడైనా సెంటర్ లో కూడా నార్మల్ గా మీరు ఏ ఊర్లోకి వెళ్ళినా సెంటర్ నడిబొట్టులో కూడా అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అరే హైదరాబాద్ నడిబొట్టులోనే అంబేద్కర్ యూనివర్సిటీ ఉందన్నా, మీరు ఏం మాట్లాడుతున్నారు? అదే బ్రదర్, మా పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు ఏవైతే అంటే కాంగ్రెస్ మీద చెప్పేటువంటి వాటిని నిజమైన వ్యాఖ్యలుగా భావించాలి, లేదంటే వాళ్ళు ఏదో బురద ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆపోజిషన్ 100% బురద జరుగుతుంది. మేము అంబేద్కర్ వారసులం, మా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వారసులము. మేము ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాన్ని ఖచ్చితంగా కాపాడుతాము. బీజేపీలో ఎంత కష్టపడినా జరగదు. కాబట్టి మీరు కూడా పెట్టాలనుకుంటే దళిత ముఖ్యమంత్రిని తెలంగాణకి ఇంకా అంటే దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా, దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మేము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఆయన ఫోటో ఖచ్చితంగా ఉంటుంది 100%. కాబట్టి 100% మేము ఇచ్చిన వాదనల ప్రకారం మేము వెళ్తున్నాము. దళితులకు ఎక్కడ అన్యాయం జరగలేదు. మొన్న వచ్చిన ఎమ్మెల్సీ కోటలో దళితులకు ఇచ్చుకుంటాం కదా మేము. మరి 100% ఇచ్చుకుంటాం కదా. అంటే ఏదో ఒక విధంగా ఫ్యూచర్ లోనైనా దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. 100% ఉంది. కాంగ్రెస్ ద్వారా అయ్యే అవకాశం ఉంది. 100% కాంగ్రెస్ ద్వారా. మా నేషనల్ ఇన్ఛార్జ్, మా నేషనల్ ప్రెసిడెంట్ దళితులు మేం చెప్తాము.